సాక్షి వ్యాసకర్త పానుగంటి. రచించినది వ్యాసరచన సీతామహాలక్ష్మి, చదివినది కూడా సీతామహాలక్ష్మి. సాక్షి వ్యాసకర్త పానుగంటి. ప్రాచీన వాంగ్మయమంతా పద్యరూపంలోనే రచింపబడింది. కథ, కవిత్వం, శాస్త్రం, వైద్యం, తర్కం అన్ని రకాల ప్రక్రియలు పద్యరూపంలోనే నిక్షిప్తం చేయబడ్డాయి. ఇలా అన్ని ప్రక్రియలు పద్యరూపంలో ఉండడానికి వాటిని తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేయవలసి రావడం కూడా ఒక కారణం కావచ్చు. అంతకుముందు వేదవాంగ్మయాన్ని పరంపరాగతంగా గురుముఖతః మౌఖికంగా నేర్చుకోవలసిన అవసరం ఉండేది. ఆధునిక కవిత్వంలోని ప్రధానమైన మార్పు ఆంగ్లేయ సారస్వత పరిశీలనతోనే మొదలైంది. అచ్చు యంత్రాలు, ముద్రణాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంగ్ల భాషలోని విషయాలు నేర్చుకోవడానికి ఆ భాష నేర్చుకోవడం, పరిశీలించటం అవసరమైంది. తరువాత ఆంగ్లం బోధనా మాధ్యమమైంది. అచ్చు యంత్రాలు, ముద్రణాలయ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి విద్యా విధానాన్ని సులభతరం చేశాయి. ఆ సారస్వత పరిశీలన, విద్యా విధాన పరిశీలన కలిసి మన భాషా సారస్వతంలలో పెను మార్పు తీసుకొచ్చాయి. ఆ ప్రభావంతో ప్రధానంగా కనిపించే మార్పు వచన సాహిత్యం. ప్రథమంగా వీరేశలింగ పంతులు గారు ఆంగ్ల సాహిత్యంలోని అన్ని రకాల వచన ప్రక్రియలను తెలుగు భాషలోకి ప్రవేశపెట్టి గద్యతిక్కన అనే బిరుదు పొందారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యవహారిక భాషోద్యమం ఊపందుకుంది. గ్రాంధికవాదం, వ్యావహారికవాదమని రెండు భాషావాదాలు బయలుదేరాయి. జనబాహుళ్యానికి ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి రాగలిగే ప్రక్రియ, అవకాశం ఉన్న ప్రక్రియ వచన ప్రక్రియ. అందువల్ల అది కాలగమనంలో నిలబడింది. అందులో ఆంగ్లేయ సారస్వత పరిశీలన ప్రభావంతో మొదలైన ప్రక్రియ వ్యాసం. వ్యావహారిక భాషావాదాన్ని స్వీకరించిన కవులు, రచయితలు ఆంగ్లంలో అప్పటికే ప్రచారంలో ఉన్న ప్రక్రియలన్నిటిపైన వ్యాసం, నాటిక, కథానిక, వచన కవిత ఇలాంటి ప్రక్రియలన్నిటిలోనూ రచనలు చేశారు. ఈ ప్రక్రియలన్నిటిలో ప్రచారం పొంది ఆధునిక యుగపు ప్రక్రియగా నిలిచింది వ్యాసం. పత్రికా రచన అంటే కొన్ని వ్యాసాలు కలిసిన వ్యాసకం సంపుటి, వ్యాస సంకలనం. ఈ ప్రక్రియను అందిపుచ్చుకున్నవారు సాక్షి సంకలన రచయిత శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. పానుగంటి వారు క్రీస్తు శకం 19వ శతాబ్దికి చెందినవారు. ఆయన కాలం 1865-1940. భాషోద్యమంలో ఆయన గ్రాంధిక భాషావాది. ఆయన గ్రాంధిక భాషలోనే ఎన్నో నాటకాలు రాసి అభినవ కాళిదాసు, ఆంధ్ర షేక్స్పియర్ బిరుదులతో నాటకకర్తగా ఎంతో ప్రసిద్ధి పొందారు. రాధాకృష్ణ, పాదుకా పట్టాభిషేకం, కంఠాభరణం వంటి నాటక రాజకర్తగా ప్రఖ్యాతినార్జించి పిఠాపురం సంస్థానానికి ఆస్థాన కవులయ్యారు. ఆయన సంఘంలోని దోషాలను చూసి బాధపడ్డారు. సర్వకాల సర్వావస్థల్లోనూ సంఘంలో కొన్ని దోషాలుంటాయి. ఉత్తమ రచయితలు వాటిని గుర్తించడం, విమర్శించడం ద్వారా సంస్కరించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి గొప్ప ప్రయత్నమే సాక్షి వ్యాస రచన. ఆంగ్లంలో ఎడిసన్, స్టీల్ అనే రచయితలు స్పెక్టేటర్, టాట్లర్ అనే పత్రికల ద్వారా సంఘ విమర్శ చేశారు. వాటిని చదివి ప్రభావితులైన పానుగంటి వారు వాటినే అనుసరించి స్పెక్టేటర్ పదాన్ని సాక్షిగా అనువదించుకొని వ్యాసాలు రాయడానికి ఒక ఆదర్శాన్ని ఏర్పరచుకున్నారు. వ్యక్తి విమర్శ కాకుండా తత్వ విమర్శ మాత్రమే చెయ్యాలని, దోషాన్ని విమర్శించాలే తప్ప
ఆ దోషం చేసిన వ్యక్తిని కాదు. దీనివలన వ్యక్తిగతమైన జాతిపరమైన విభేదాలేవి విరోధాలు కూడా ఏర్పడవు. దోషాలు నేరాల పట్ల జనులకు ఏవగింపు కలిగితే వాటికి పాల్పడకుండా ఉంటారు అనేది ఆయన ఆశయం. ఈ రచయితకు రాజకీయాల పట్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు. అందువల్ల సాక్షి రాజకీయాలను విమర్శించలేదు. మతపరమైన ఆరోగ్యపరమైన విషయాలు, సంఘ దురాచారాలు, చరిత్ర, సాహిత్యం వీటిలో సమాజంలో కనిపించిన చెడును తూర్పారబట్టింది. సంఘ విమర్శకు హాస్య వ్యంగ్య ధోరణి ఎలా ఉపయోగకరమో నిరూపించే రచన సాక్షి. సాక్షి సంకలనంలో కనిపించే సంఘ విమర్శ ఒక ఎత్తు, ఆ విమర్శ నడిచిన తీరు ఒక ఎత్తు. ప్రసంగాల రూపంలో నడిచిన వ్యాసాలివి. ప్రధాన పాత్ర జంఘాల శాస్త్రి. ప్రసంగ రూపంలో మాటల పాటవం, అడ్డు ఆపు లేని వాగ్దాటి, సందేహం లేని సిద్ధాంతాలు, రచ్చలో వారందరికీ వినపడేటట్టుగా రాద్ధాంతం చేయగలిగే శక్తి, ఇవన్నీ సాక్షి వ్యాస ప్రత్యేక శైలి. ఇందులోని పాత్రలు జంఘాల శాస్త్రి, సాక్షి, వాణీదాస కవి, కాలాచార్యుడు, బొర్రయ్య శెట్టి. ఈ పాత్రలనే ప్రధాన పాత్రలుగా తీసుకుని దర్శకుడు జంధ్యాల మొదట రేడియో నాటకాలు వినిపించారు. ప్రజాదరణ పొందిన ఈ పాత్రలే తరువాత ఆయన తీసిన చలనచిత్రాలలోని హాస్య వ్యంగ్య ధోరణులకు పట్టం కట్టాయి. ఆయన హాస్య వ్యంగ్య ధోరణి విమర్శనాత్మక వ్యాస వచన వాంగ్మయానికి ఎంతో దోహదపడింది. ఆయన రచించిన సాక్షి వ్యాసాలు మొదట 1913లో సువర్ణరేఖ పత్రికలో ప్రారంభమై తరువాత కొంతకాలానికి ఆగిపోయాయి. ఆ తరువాత మళ్ళీ 1920లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆంధ్రపత్రికలో ప్రారంభమై కొనసాగాయి. ఇవి మొత్తం 147 వ్యాసాలు 6 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. కానీ విభజన అంశాల వారీగా కాక కేవలం రచనా కాల పరిమాణాన్ని బట్టే చేయబడింది. ఈ వ్యాసాలన్నిటినీ కలిపి ఎంఎస్కో వారు ఒక పుస్తకంగా ఈ మధ్యనే ప్రచురించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలను మీకందరికీ పరిచయం చేసి నా స్పందన వినిపించాలని అనుకున్నాను. ఈ వ్యాస సంపుటి విధానానికి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు నిర్ణయించుకున్న ప్రయోజనం, ఆశించిన పరమార్థం వాడి మాటల్లోనే వివరిస్తాను. 10 సంవత్సరముల కఠిన శిక్ష కంటే 10 మంది సంఘము వలన నేరగానికి చేయబడ్డ అనాదరణము నేరము నాపుటలో బలవత్తరమైనది. నేరములను మేము వెల్లడింతుము, వాని స్వభావములను విశదపరుతుము, వాని వలన సంఘమునకు కలుగు హాని స్పష్టపరుతుము, వాని యందు జనులకు అసహ్యము కలుగునట్లు చేయుటకై ప్రయత్నింతుము. నేరములనే మేము నిందింతుము కానీ అట్టి నేరములకు లోనైన వారిని నిందింపము, వారిని తలపెట్టనైనా తలపెట్టము. మాకు వ్యక్తులతో లేశమైనను పని లేదు, నేరములతోనే పని. మతముల విషయములను గూర్చియు, ఆరోగ్య విషయముల గూర్చియు, కవితాద్యభిరుచి విషయముల గూర్చియు, సంఘ దురాచారముల గూర్చియు, విద్యాభివృద్ధి సాధనముల గూర్చియు, చరిత్రాద్యంశముల గూర్చియు, రాజభక్త్యాదుల గూర్చియు, ఆవశ్యకములని మాకు తోచిన ఇతరాంశముల గూర్చియు వ్రాయుచుందుము. ఇది సాక్షి సంఘ నిర్మాణం అనే మొదటి వ్యాసంలో పానుగంటి వారు రచించినది. వారు నిర్ణయించుకున్న సాహిత్య పరమార్థాన్ని, పరమావధిని అందించాయి ఈ వ్యాసాలనే చెప్పాలి. తరువాతి కాలంలోని వచన సాహిత్యాన్నంతటికీ తలమానికంగా, ఉజ్జబంతిగా నిలిచిన వ్యాస సంపుటి ఇది. ఈ వ్యాస సంపుటిని గూర్చి ప్రధానంగా చెప్పవలసినవి కొన్ని విషయాలున్నాయి. వ్యాసరచనకు ఆయన ఉపయోగించిన
సునిశిత హాస్య వ్యంగ్య శైలి. ఆయన తనకున్న హాస్య చతురతను, విమర్శనా శక్తిని కేవలం సంఘ సంస్కరణ కోసం ఉపయోగించారు. ప్రధానంగా పానుగంటి వారు గ్రాంధిక భాషావాది. వ్యావహారిక భాష జనబాహుళ్యానికందరికీ అర్థమయ్యే భాష. ఆ భాష జన వ్యవహారంలో ఎన్నో మార్పులు చేర్పులకు లోనవుతుంది. అందువల్ల ప్రామాణికంగా నిలబడదు. పరిణామ క్రమంలో తన పట్టు కోల్పోయి క్రమంగా కనుమరుగై కలకాలం నిలబడదు అనేది గ్రాంధిక భాషావాదుల ప్రధానమైన వాదన. ఈ వాదాన్ని సమర్థించిన వారిలో ముఖ్యమైన వారు విశ్వనాథ సత్యనారాయణ, కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. వీరు ముగ్గురు కూడా ఆంగ్లేయ భాషాభ్యాసం చేసి ఆధునిక భాషా వికాసానికి ఇతోధికంగా కృషి చేసిన వారే. విశ్వనాథ వారు వచన సాహిత్య ప్రక్రియ నవలను 1000 పడగలు అనే నవల ద్వారా తెలుగులోకి తీసుకొచ్చారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు మంజరీ మధుకరీయం అనే నాటకాన్ని రచించారు. పానుగంటి వారు సాక్షి వ్యాస సంపుటిని రచించారు. ఈ 3 గ్రాంధిక భాషలో, అంటే కవిత్వానికి పద్యాలకు అనుకూలమైన భాషలోనే రచింపబడ్డాయి. అయితే శైలి భేదాలున్నాయి. 1000 పడగలు నవల, మంజరీ మధుకరీయం నాటకం 2 నారికేళ శైలిలో ఉండడం వల్ల నూతన ప్రక్రియలై కూడా జనబాహుళ్యానికి అర్థం కాక ప్రసిద్ధి పొందలేకపోయాయి. పానుగంటి వారి వ్యాస సంపుటి ప్రసంగ శైలిలో సాగడం వల్ల, ఆ శైలి పత్రికా రచనకు వీలైన శైలి కావటం వల్ల ఈ వ్యాసాల వలన పత్రికా రచన, తద్వారా పత్రికల భాష ఒక గాడిలో పడి నేటి కాలంలోని పత్రికా రచనా శైలికి ఒరవడి దిద్దాయని చెప్పడంలో సందేహం లేదు. విమర్శకు ప్రధానమైనది వ్యంగ్యం, శ్లేష లేదా గూఢంగా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడం. ఈ వ్యంగ్యం హాస్య చతురతతో కలిసి సాక్షి వ్యాసరూప ప్రసంగాలకు జనాదరణ తెచ్చిపెట్టింది. రేడియోలో ధారావాహికంగా శ్రవ్య సౌరభాలుగా ప్రసారమైన సాక్షి వ్యాసాల నాటకీకరణే దీనికి ఉదాహరణ. అందులో ఆయన పాత్రలను, అభిప్రాయాలను యథాతథంగా స్వీకరించి భాషను మాత్రం వ్యావహారికంగా మార్చారు. రేడియోలో 6 భాగాలుగా ప్రసారమయ్యాయి అవి. ఈ పాత్రలనే ఆధారంగా చేసుకుని దర్శకుడు జంధ్యాల తీసిన ఎన్నో సినిమాల ద్వారా ఈ పాత్రలు చిరస్మరణీయాలైపోయాయి. ఈ రేడియో నాటకీకరణ గురించి ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. యూట్యూబ్లో ఈ నాటకాలు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. తరువాత నేను చెప్పదలుచుకున్నది పత్రికా రచనకు ఒరవడిదిద్దిన వ్యాసాల యొక్క వాగ్ధాటిని గురించి. ఆధునిక వచన రచనా ప్రక్రియలలో ప్రధానమైనది వార్తాపత్రికా రచన, వ్యాస రచన. వీటిని నేర్చుకునే ప్రతి విద్యార్థి ఈ వ్యాస సంకలనాన్ని చదివి ఆ వాగ్ధాటిని అభ్యసించాలి. సాక్షి శైలిలో రాళ్లపల్లి అనంతకృష్ణ గారు చెప్పిన మాటలివి. సాక్షిలోనున్న మాటల పాటవము, అడ్డు ఆపు లేని నాగుబాము నడక, సందేహం లేని సిద్ధాంతాలు, గరుసుపారని గొంతుతో రచదోని వారికెల్లా వినబడినట్టుగా చేసే రాద్ధాంతాలు వదరుబోతులో కానరావు. వదరుబోత్ అనేది ఇంగ్లీష్లోని టాట్లర్ పత్రికకు తెలుగు సేత. ప్రధాన ప్రాసంగికుడైన జంఘాల శాస్త్రికి నోరు తప్ప ఇంకో అవయవం ఏదైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది అంటారాయన. ఇటువంటి విమర్శలు ఆ కాలంలోనే పత్రికాముఖంగా వచ్చిన వాదోపవాదాలు సాక్షి వ్యాసాలకు కల జనాదరణను తెలియజేస్తాయి. సంఘ విమర్శకు ఆయన ఎంచుకున్న శైలి పత్రికా రచనకే మార్గదర్శి అయింది. కవిగా ఆయన విమర్శించిన విషయాలు, అభిప్రాయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకాలే. సమాజంలో
ఈనాటికి అవే సమస్యలున్నాయి. విద్యా విధానంలో అవే లోపాలున్నాయి. వాటిని గుర్తించి విమర్శించగల శక్తి పానుగంటి వారిని ప్రాచీన శతకకర్త వేమన, సుమతీ శతకకారుడైన బద్దెన వారి వరుసలో నిలబెడతాయి. ఈ సంకలనంలోని స్వభాష, కూరగాయలను కాశీలో వదలడం, భూత వైద్యం, విపరీత దేశభక్తి ఇటువంటి వ్యాసాలను చదివినప్పుడు ఆ వ్యంగ్యం మనకు చురుక్కుమని తగులుతుంది. నాటకాల్లో పద్యరచన గురించి ఆయన అభిప్రాయాలను చదివినప్పుడు పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతుంది. మచ్చుకు 2 ఉదాహరణలు ఇందులో రాస్తున్నాను. ఈ వ్యాసంలోని సంఘ మర్యాదలు ఈనాడు లేవు. ఎక్కువ మంది వాటిని పాటించడం లేదు కూడా. కానీ బంతి భోజన మర్యాదలు, చిన్న చిన్న మర్యాదలు పాటించకపోవడం వల్ల బయట మనకు ఎదురయ్యే సమస్యలను హాస్యపూర్వకంగా చెప్పిన సందర్భమిది. కూరగాయలను కాశీలో వదలడం అనే వ్యాసంలోనిది ఈ వ్యంగ్యం. నేనీ దినమున ఒక బ్రాహ్మణ సంతర్పణకు పోయితిని. నా పక్కనొక మురికినాటి బ్రహ్మచారి కూర్చుండెను. నాతో మాటలాడుచూ భుజించుచున్నాడు. ఇంతలో పులుసు పులుసని కేకలు వేచుచూ వడ్డించువారు పంక్తుల వెంట వచ్చుచుండిరి. అన్నములో పులుసు కలుపుకుని, ఇది దప్పళము కాదు, అమృతమండి అను లొట్టల ధ్వనులు కూడా వినబడుచుండెను. ఇంతలో వడ్డించునాతడు నా విస్తరిలోనూ, నా పక్కనున్న మురికినాటి వటుని విస్తరిలోనూ పులుసు వడ్డించిపోయెను. ఎంత పని చేసితివయ్యా, ఏమి పెద్ద మనిషివయ్యా, నీకు వచ్చిన ఏండ్లెవరికి వచ్చినవి, ఇంత ఒడిలు తెలియని తనమా, ఇప్పుడు నా శ్రాద్ధమైనది, నా వల్లకాడైనది అని భుక్తిమాని ఉత్తరాపోసనము పట్టి లేచిపోవుటక వటుడు ప్రయత్నించెను. వడ్డించిన ఆ భీమావతారము మహారౌద్రమూర్తి అయి రణోత్సాహమున ఉప్పొంగిపోవచ్చు కఠినలంకరించిన కల్లాయ కౌపీనము జారిపోవుచుండగా, నా తప్పేమి, నేనేమి చేసి తినయ్యా అని వీరావేశమున కేకలు వేచెను. పంక్తిలో నుండి మీరు లేవకూడదు, లేచిన ఎడల మేము కూడా లేచిపోవుదుమని భుజించుచున్న బ్రాహ్మణులు ఉద్ఘోషించిరి. నీవు లేవవలసినంత తొందర ఏమి కలిగినదయ్యా అని నేనడుగా, పులుసులో ఏమి ముక్కలున్నవో చూచి మాట్లాడుము, ఆ బెండకాయను నేను గయలో వదిలిపెట్టి తినయ్యా అని గాఢ కోపోద్దీపుడై గర్జించినాదడతడు. నీవు బెండకాయ వదిలితివో బీరకాయ వదిలితివో నాకేమి తెలియనయ్యా అని మహాన్యాసోద్యోగి కోపమున గర్గరించెను. అబ్బా, బెండకాయను గయలో వదిలినాడట. ఈ మహాకార్యము ప్రపంచమునకు తెలియలేదని ప్రపంచ గ్రహణ శక్తినే నిందించుచున్నాడు. బెండకాయను వదిలినాడు కానీ కామ క్రోధ లోభ మోహ మదములను మాత్రము వదలలేదు కాబోలు. కాయశుద్ధి, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి శాఖా పరిత్యాగము చేతనే కలుగునుగాబోలు. మతం ఎంత తల్లకిందైనది, అనావశ్యకమైన ఆచారములకు ఎంత ఆధిక్యము కలిగినది, మోక్ష సాధనములకెంత అధమత్వము సిద్ధించినది. ఇది చదివితే మనకు వేమన పద్యమైన ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అనే పద్యం వెంటనే గుర్తొస్తుంది. పద్య సంగీత నాటకాల గురించి సారంగధర నాటక ప్రదర్శనం అనే వ్యాసం రాశారాయన. సారంగధరుడు రాజరాజ నరేంద్రుని కుమారుడు. రాజరాజు నాయకుడిగా రత్నాంగి, చిత్రాంగి 2 భార్యలుగా రచించిన సంగీత ప్రధాన నాటకమది. ఆ నాటకాన్ని అందులో పాత్రౌచిత్యం, కథౌచిత్యం గమనించకుండా కేవలం సంగీతం కోసమే ఆ ప్రదర్శన జరగడాన్ని విమర్శిస్తూ హాస్యధోరణిలో చెప్పిన ప్రసంగమది. పాట కొరకే మనం అప్పుడప్పుడు పాడించుకొంచున్నాము. కానీ ప్రాపంచిక సర్వ వ్యాపారములను
పాటలతో గాక మాటలతోనే నిర్వహించుచుంటిమని అందరెరిగిన అంశమే గదా. ఇంట మనందరము అన్నము తినుచున్నాము, గుడ్డ కట్టుకొనుచున్నాము, పెండ్లి చేసుకొనుచున్నాము, పిల్లలను కనుచున్నాము, మనసులోని ఊహలను మంచి చెడ్డలెరిగి వెలువరించుచున్నాము. వంట ఇంటిలోనికి పోయి మనము మన భార్యలతో నెప్పుడైనా బీరకాయ వేగూరజేయవే, సరిగమగరి రవ పులుసు వేసి అని సాయంత్రన పాకసామగ్రి సందర్భముగా సంగీతములో వెల్లడించి ఉంటిమా? అట్లే చేసి ఉండిన మన ఇరుగు పొరుగు వారు మన కాలు చేతులు కట్టి తలలు నున్నగా గొరిగించి నిమ్మకాయ చేరుద్ది బెత్తము చే మోది మనలను ఉన్మత్తశాలలకు పంపియుండరా? అజ్ఞాన స్వరూపమైన గుడ్డైనను కడుపు నొప్పి రాగా క్యారు క్యారున ఏడ్చును గాని సరళ స్వరమున పాడునా? తేలుతో కుట్టబడిన వనిత మొర్రోమనును గాని ముఖారిని పాడునా? మన సాంసారిక వ్యాపారములలో, సాంస్కృతిక వ్యాపారములలో, ఆముష్మిక రాజకీయ వ్యాపారములలో మనము మన సంబంధులతో సంబంధించిన సంభాషణలకు, చేసిన చేతలకు, నడచిన నడతలకు, తలచిన తలపులకు ప్రత్యక్షమైన స్వచ్ఛమైన ఆదర్శముగా ఉండవలసిన నాటకములలో ఈ దరువులేమి, ఈ పాటలేమి, ఈ తాండవములేమి? పద్యనాటకాలు ఔచిత్యంతో కూడి ఉండాలని ఉచితస్య భావం ఔచిత్యం అనే అలంకారోక్తిని వివరిస్తూ చెప్పిన ప్రసంగమిది. నాటకం జనాదరణ పొందడానికి అది సాధారణ జనులకు అందుబాటులో ఉండాలి. అలాగే అందులో నాయికా నాయకులు మనకు ప్రతిబింబాలుగా, ఆదర్శప్రాయులుగా ఉండాలని అప్పటి సరళ గ్రాంథికంలో చెప్పిన వ్యాసమిది. తెలుగు వచన సాహిత్యంలో అద్వితీయమైన స్థానాన్ని అలంకరించాయి ఈ సాక్షి వ్యాసాలు. నేటి తరంలో కూడా వాగ్ధాటిని అలవరుచుకోవాలని భావించే ప్రతి పాఠకునికి ఈ సంపుటం బాలశిక్ష.